హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని నా దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వంకాయ మసాలా కర్రీ. మసాలా అంటే మసాలా పెద్దగా లేదు ఫ్రెండ్స్. మళ్ళీ అలాగనుకునేరు నువ్వులు ఏంది పల్లీలు అలా కాదు. నేను చెప్తాను 4 ఇంగ్రీడియంట్స్ కర్రీ అలాగొస్తుంది అన్నమాట. 2 పెద్ద ఉల్లిపాయలు, కొంచెం కారం, ధనియా పౌడర్, ఒక అర చెంచా గరం మసాలా, కొంచెం అల్లం పేస్టు, ఉప్పు కూడా దాంతో పాటే తిప్పేసి ఒక 10 వంకాయలు తీసుకున్నానండి. 10 వంకాయలు తీసుకున్న తర్వాత ఆ వంకాయల్లోకి అది ఆ మసాలా కూర్చేసి మిగిలింది అలా పైన అద్దేసిందండి మా హెల్పరు. ఇది మా హెల్పరే చేసింది. మిక్సీ మాత్రమే నేను పట్టించాను, మిగిలింది ఆవిడే చేసింది. అయితే పొయ్యి మీద వేసింది, కొంచెం ఆయిల్ ఎక్కువే వేసింది. అంటే మేము తినే ఆయిల్ కన్నా కొంచెం ఎక్కువే వేసింది. వేసిన తర్వాత ఫస్ట్ చూశారు కదా, అదనమాట. కొంచెం ఆ జారు కావాలి ఇలా తిప్పి అలా ఒక ఒక 2 స్పూన్ల నీళ్ళు మాత్రమే వేసింది. వేసిన తర్వాత కర్రీ చూడండి ఎలా ఉందో. వంకాయ మసాలా కర్రీకి ఏమేమో వేస్తారు కదండి, అలా కాదు. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకొకసారి ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఒక 10 వంకాయలు, తర్వాత 2 పచ్చిమిర్చి, 2 పెద్ద ఉల్లిపాయలు, మీడియం సైజు కన్నా ఇంకా పెద్దవి ఉల్లిపాయలు, అల్లం పేస్టు. అంటే కాయలకి తగినట్టేనండి, కారానికి కాయలకి తగినట్టుగా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కొంచెం కారంగా ఘాటంగా తినేవాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత గరం మసాలా, ఉప్పు, కారం, అంతే. మిక్సీ బట్టి ఇచ్చేసేయండి అని చెప్పింది, ఇచ్చేసాను. కర్రీ ఉందండి, వేరే లెవెల్లో ఉందండి కర్రీ. ఇంకా ఏదేందో చేస్తారు చూడండి, ఆ వంకాయ మసాలా కర్రీ ఎందుకు పనికిరాదండి దీని ముందు. ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. వీడియో అయితే కర్రీ అయితే నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్ ఫినిషింగ్ టచ్ కరివేపాకు, కొత్తిమీర సన్నగా, కరివేపాకు కూరలో వేయలేదు, లాస్ట్లో ఫైనల్లో పైన కొత్తిమీరతో పాటు సన్నగా కట్ చేసేసింది. ఎలా వచ్చింది కర్రీ? సూపర్గా ఉంది కదండి, చూడడానికే నోరు ఊరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.